టీంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంలు. నైస్. లంచం ఇస్తేనే బిల్లులు క్లియర్, అధికారులు బ్రోకర్లు మాదిరి వేధిస్తున్నారు. సీఎం మంత్రులకు పాలనపై పట్టుందా? అరుంధతి నగర్లో భూమాయ, పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. సార్ ప్రతిసారి ఈటల రాజేందర్ గారు బుల్డోజర్కి అడ్డం పండుకుంటా నేను అని ఒక డైలాగ్ చెప్తాడు. అది అయిపోయింది అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మా ఈటల రాజేందర్ అన్న ఏం చెప్తాడు? పేదల జోలికి వస్తే ఊరుకో ఖబర్దార్ అని అంటాడు. మల్కాజ్గిరి బస్తీలో పేదల 60 గజాలు 100 గజాలు దొబ్బక తింటా ఉంటే, కబ్జాలు చేస్తూ ఉంటే ఏం మాట్లాడరు ఎందుకు సార్ ఈటల రాజేందర్ గారు? మల్కాజ్గిరిలో మౌలాలీలో మేము చెప్పినాం కదా, అక్కడ ఈ కేసీఆర్ కాలనీ అనేది ఒక కాలనీ పేరు పెట్టుకున్నారు. 60 గజాలు 100 గజాలు కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి కుళ్ళ కొడుతుంటే మా ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీగా ఏం చేస్తున్నారమ్మా? నాకు డౌట్ వస్తుంది. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పి మాట్లాడే ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో పేదల జోలికి వస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు? కాళేశ్వరంకి ఎంక్వైరీకి ఎందుకు పిలిచారు? ఇందాకెవరో చెప్పారు ఓవర్ యాక్టింగ్ ఆపు, ఈటల రాజేందర్ తోపు. ఎస్ 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 యాక్సెప్టెడ్. ఈటల రాజేందర్ గారు ఎంత తోపు అంటే 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సివిల్ సప్లైస్ మంత్రిగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు. అప్పు చేసిండ్రు, ఆ పైసలు ఏడికిపోయినాయో లెక్కలు లేవు, పత్రాలు లేవు. ఇప్పటికి 1300 కోట్ల మిత్తి కట్టినాము, అన్ని డాక్యుమెంట్స్తో సహా చూపించిన, ప్రూఫ్స్తో సహా చూపించిన. ఏం చేసిర్రు? ఎపిసోడ్లు ఉన్నాయి. తోపు అన్నోళ్ళు పోయి, తోపు తురుములు అన్నోళ్ళు పోయి వెనకాలకు పోయి ఆ ఎపిసోడ్లు చూడొచ్చు. ఇక స్నేహ అదేంటది హ్యాచరీ సంగతి ఏందో ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఓకేనా? మేము బీసీల దగ్గరికి పోయి బీసీలు అంటాం, మేము రెడ్డిల దగ్గరికి పోయి రెడ్డిలు అంటాం. మేము ఏ చెప్తే గదే రూల్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్, యునో. ఓకేనా? సో ఇట్లా నేనేమంటున్నా, మీరు కొట్లాడాలి. మీరు ఎట్లా కొట్లాడాలంటే, ఈటల రాజేందర్ అన్న మీరంటే మాకు చాలా అభిమానం. ఈటల రాజేందర్ అన్న మీరు ఎట్లా కొట్లాడాలంటే, పేద ప్రజల కోసం మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి, మల్కాజ్గిరిలో బస్తీ ఉన్నది, ఆ బస్తీలో ఉన్నటువంటి భూములు మావేనని చెప్పి అప్పనంగా దోచుక తినడానికి కొంతమంది రెడీ అయినరు. 100 గజాలు 60 గజాలు ఉన్నటువంటి పేదోళ్ళ భూములని గుంజుకుంటున్నటువంటి గుంటనక్కలు ఉన్నారు. అదే బస్తీల వై కూర్చొని మా ఈటల రాజేందర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. కావాలంటే నేను కూడా మా ఈటల రాజేందర్ అన్నతోటి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నేను రెడీ. మా భూములు మాకేనని మేము కొట్లాడతాం. ఆ పేదోళ్ళ భూములు పేదోళ్ళకే రావాలని మేము కొట్లాడతాం. నేనేమంటున్నా, ఈటల రాజేందర్ గారిని ఒక్కడనే ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్తలేను. నేను కూడా వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. నాకు ఆ దమ్ము ఉన్నది. పేదల కోసం నిజంగా కొట్లాడే దమ్ము ఈటల రాజేందర్ గారికి ఉన్నదా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఓకే, ఈటల రాజేందర్ గారు మీరు మల్కాజ్గిరి ఎంపీగా మల్కాజ్గిరి పేదల భూమి దోచుక తింటా ఉన్నారు. ఎవరు దోచుక తింటుండో మీకు తెలుసు, ఎవడెట్లా తింటుండో మీకు తెలుసు. 100 గజాలు 60 గజాలు కూడా వదులుతలేరు. మరి మల్కాజ్గిరి ఎంపీగా మీరు ఏం చేస్తున్నారు? ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ ఎంపీ అది ఏమంటారు, ఆ పేదల భూముల్ని కాపాడండి అని చెప్పి కోరుకుంటున్నాం. మేము కూడా కావాలంటే మీ పక్కన ఇంకో టెంట్ వేసుకొని మేము కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్ట, నేను మొండిదాన్ని. పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్ట. కావాలంటే మీరు మంచినీళ్ళు తాగొచ్చు, రసాలు తాగొచ్చు. ఓకేనా? సో మీరు రెడీయా? నేను రెడీ. డైరెక్ట్గా చెప్తున్నా, మీరు రెడీయా? నేను రెడీ అని చెప్తున్నా డైరెక్ట్గా. ఓకేనా? మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి ఉంటే డైలాగులు చెప్పడం కాదు, బరిలోకి దిగి చూపియండి. అప్పుడు ఒప్పుకుంటాం. నెక్స్ట్ సీఎం కా బాపు తోపు ఈటల రాజేందర్కి అంత సీన్ ఉందని చెప్పి మేము కూడా. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఈమె ఓసీలను టార్గెట్ చేయదు, బీసీలని ఎస్సీలను టార్గెట్ చేస్తా అంటూ. నేను మనుషులు, మానవత్వం ఉన్న మనుషుల జోలికి పోను. ఈ రిజర్వేషన్లు జాంతానే మేము నమ్మం. తప్పు
తప్పు ఎవరు చేసినా తప్పే, అది ఓసీ అయినా బీసీ అయినా రెడ్డి అయినా బ్రాహ్మణ్ అయినా ఎస్టీ అయినా ఎస్సీ అయినా ముదిరాజ్ అయినా ఇంకేదైనా క్యాస్ట్ అయినా. స్కాములు బీసీలు స్కాములు చేస్తే చూపియద్దా? బీసీ అని చెప్పి కాదు కదా, ఎవరు స్కామ్ చేసినా, ఓసీ స్కామ్ చేసినా, బ్రాహ్మణ్ స్కామ్ చేసినా, రెడ్డి స్కామ్ చేసినా, వెలమ స్కామ్ చేసినా, ఎవ్వరు చేసినా ఖచ్చితంగా నేను ఎక్స్పోజ్ చేస్తా, నేను చూపిస్తా. ఓకేనా? మీరు కావాలంటే నిరూపించుకోండి, స్కాములు చేయకుండా ఉండండి. ఎట్లాగో మీ భజన మండలి ఉంది కదా, పొద్దున్న లేస్తే డప్పు కొట్టడానికి. అవును, లంచం ఇస్తేనే బిల్లులు క్లియర్. మీవే బిల్లులు ఉన్నాయి? మీకేమైనా కాంట్రాక్ట్ కోసం డబ్బులు అడిగినరా ఈటెల రాజేందర్ గారు? మీ కంపెనీలకి మా బట్టి గారు అడిగినరా? ఎంత అడిగినరు? 8%, 13%? బట్టి గారు అడిగినరా లేకపోతే బ్యూరోక్రాట్స్ అడిగినరా? మీ మీ బీజేపీ వాళ్ళని కూడా వదులుతలేరా కమిషన్ల విషయంలో? అయ్యయ్యో, చాలా కష్టం వచ్చింది సార్ మీకు.